శ్రీ గోదాదేవి చాలీస. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగానించి అపూర్వ చరితను సృష్టించే. పవిత్ర వ్రతమును ఉనరించి ఎల్ల జనులకు హితమును పంచే భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగతను భావించే అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే. విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం. ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలిచి స్వామికి బోధన చేసినది. మనుజుల బాగును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది. స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాలమ్మను వరించెను. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీవిల్లి పుత్తూరునందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే. ఆ శ్రీవిల్లి పుత్తూరునందు భట్టనాథుడను విప్రుండు వసించె నిరతము విష్ణు చిత్తనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా. విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించే భక్తిగా పూజలు చేయుచుండెను. విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆల్వారులుగా కీర్తించి పెరియాల్వారుగా బిరదమును సగిరి. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. పెరియాల్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను. అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాబముగా పెంచసాగెను. కోదయ్యనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధంబుగా ప్రసిద్ధి చెందెను. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నల్లని వాడిని కాంచసాగెను. విల్లి పుత్రిక
పుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులు గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగెను. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమందు కన్నులగాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించే. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదాధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే. వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే ఈ పాశురములు, ఉపనిషత్తుల సారములు. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవిని శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించే. శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించా. అందరూ నందము పొందిరట. సకల పురజనులు వెంటను రాగా, అర్చకులందరూ తోడుగా రాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే. పెళ్లి కూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్లజనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యెను. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీవిల్లి పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా. అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యెను. నాటి నుండి ప్రతి వైష్ణాలయమును భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణోత్సవం జరిపించుట ఒక సాంప్రదాయం. ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము, సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట, విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము. దేవతలకు ఇది బ్రహ్మి ముహూర్తము. మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము, భక్తజనులకు ఒక వరము. ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. మొదటి పక్షమున చక్కెర పొంగలి, రెండవ
శుక్లపక్షమున దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్యభోగము. గోదాదేవి వందనము, ధరణీపుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. భూదేవి అవతారమైన ఆండాళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభ గడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరము దైవానుగ్రహ సంప్రాప్తము. ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణయోగం. ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం. గోదాదేవి వందనము, ధరణీపుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. శ్రవణ జీవనం ముక్తిపదం.